ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటుడు చందుకి గతంలోనే పెళ్లైంది. అది కూడా ప్రేమ వివాహం. స్కూల్ డేస్ నుంచి ప్రేమ పేరుతో శిల్ప వెంట పడ్డాడు చందు. ఆమె ఓకే చెప్పడంతో ఇంట్లో ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఖాళీగా ఉంటోన్న చందుకి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టించింది భార్య శిల్ప. ఓ సీరియల్లో ఆఫర్ రావడంతో ఆ కంపెనీని వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడే పవిత్ర పరిచయమైంది. ఆమెకు అప్పటికే కాలేజీ చదివే 2 పిల్లలున్నారు. ఆమె మోజులో పడ్డ చందు తన కుటుంబాన్ని పట్టించుకోలేదు. భార్య పిల్లలను వదిలేసి పవిత్రతో సహజీవనం చేశాడు. విడాకుల కోసం భార్యను ఒత్తిడి చేశాడు. అయితే ఇంతలోనే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లాడు. పవిత్ర లేనిది తాను బతకలేనంటూ ఆమె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు చందు. పవిత్ర తమ జీవితంలోకి వచ్చాకే కష్టాలు మొదలయ్యాయని కన్నీళ్లు పెట్టుకుంది చందు భార్య శిల్ప. తన భర్త మారిపోయి తిరిగి ఇంటికొస్తాడని భావించామని, ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదంటోన్న శిల్పతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. టీవీ ఆర్టిస్ట్ చందు సూసైడ్ సంచలనం సృష్టించింది. టీవీ ఆర్టిస్ట్ చందు సూసైడ్ ఎక్కడైతే చేసుకున్నాడో ఇటు కుటుంబంతో పాటుగా తోటి స్నేహితులను కూడా తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ప్రస్తుతం మనము చందు నివాసం వద్ద ఉన్నాము. చందు నివాసం వద్ద ఒకసారి గమనించినట్లయితే ఇటు సిస్టర్ తో పాటుగా తల్లి అలాగే వైఫ్ శిల్ప వారంతా కూడా తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారు. తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు చందు సత్యమణి శిల్ప గారు ఉన్నారు. అసలు మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, చందు ఎప్పుడు లాస్ట్ కాల్ మాట్లాడారు, అమ్మా అసలు చందు మీతో ఎప్పుడు మాట్లాడారు, అసలు ఏం జరిగింది చందు ఎపిసోడ్ లో అలాగే పవిత్ర ఎపిసోడ్ లో అసలు ఏం జరిగింది? లాక్డౌన్ టైంలో అంటే ఫస్ట్ వాళ్ళకి పరిచయం అయ్యింది త్రినేని సీరియల్లో. సో అక్కడ లాక్డౌన్ వచ్చింది. సో లాక్డౌన్లో బెంగళూరు అప్డేట్స్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేది. ఎలా వచ్చేదో ఏంటో తెలియదు. బట్ బెంగళూరు నుంచి అన్ని A to Z అప్డేట్స్ కన్నా ఇట్లా ఉందంట బెంగళూరులో పొజిషన్, ఆర్టిస్టులు రావడానికి ఇట్లానంట కన్నా ఇట్లానంట అనేసి చెప్పేవాడు. నేను అనుకునేదాన్ని ఫ్రెండ్స్ కదా, అప్డేట్స్ వస్తాయి చేస్తాయి అనేసి అని అనుకున్నాను. కానీ ఇలాంటి అఫేర్ ఉంటది అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. అంటే నేనే లోకం ప్రపంచం సర్వస్వం అయిన మనిషి ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయిపోయాడు. ఎంత చేంజ్ అంటే నా మొహం చూడడానికినే అసహ్యం అన్నంత దీంట్లోకి వెళ్ళిపోయాడు. ఓన్లీ ఆ పవిత్ర జయరాం వల్లనే అయ్యింది. తన పరిచయము, మా ఇద్దరి మధ్యలో ఈ డిస్టెన్స్ ఇదంతా స్టార్ట్ అయ్యింది. 6 సంవత్సరాలుగా కూడా పరిచయం ఉంది పవిత్రతో. ఇతను ఎక్కడైతే సహజీవనం కావచ్చు, అలాగే ఆమెకు కూడా 2 కుమారులు ఉన్నారు, అలాగే చందుకు కూడా 2 కుమారులు ఉన్నారు. సో ఈ మధ్యలో బిట్వీన్ లో గొడవలు కావచ్చు అంతా కూడా తరచూ జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు విభజించలేదు, అసలు ఏం జరిగింది అనేది ఎప్పుడైనా? మా రిలేషన్షిప్ ఆల్మోస్ట్ 11 years రిలేషన్షిప్ తర్వాత మాకు మ్యారేజ్ అయ్యింది. అందరిని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. షూట్ అయిపోయినాక కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా కన్నా ఇప్పుడే స్టార్ట్ అయినా నాన్న, ఇంకో ½ an hour 40 minutes నాన్న, అంతే, నువ్వు లైన్లో ఉంటావా, మాట్లాడుతూ నాన్న, మాట్లాడుతూనే ఉండు అనేసి అనేవాడు. అలాంటిది చాలా డిస్టెన్స్ వచ్చేసింది. సరే ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉన్నాడేమో, ఏదైనా సరే ఓకే, తన హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నాను. ఏదున్నా సరే అని అనుకున్నా. కానీ ఇలా జరుగుతుంది అనేసి ఊహించలేదు. ఈ పవిత్ర డెత్ తర్వాత ఇక్కడికి వచ్చాడు. హార్డ్లీ నాతో మాట్లాడట్లేదు, ఏం లేదు. ఆల్మోస్ట్ మేము 4 years అయిపోయింది మాట్లాడక. ఏదున్నా కానీ జస్ట్ పిల్లలకు చెప్పుకునేదాన్ని, పిల్లలు కన్వే చేసేవారు అంతే తప్పితే డైరెక్ట్ మాట్లాడుకునేది ఎప్పుడు లేదు. సో ఇలా జరుగుతుందని అనుకోలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ట్విట్టర్ లో అనేక డిప్రెషన్ లోన్ అవుతున్నాను, నేను బ్రతికి ఉండి వేస్ట్ అంటూ కూడా చాలా వరకు పోస్టులు పెట్టాడు. అలాగే ఫ్రెండ్స్ కూడా అతన్ని కాంప్రమైజ్ చేయడానికి, కన్వే చేయడానికి కూడా ట్రై చేశారు. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. మేము చెప్పాము యాక్చువల్గా నిన్నే, అంటే డే బిఫోర్ ఎస్టర్డే అందరిలో కూర్చోబెట్టి కూడా చెప్పాను, అయ్యింది, జరిగిపోయింది, ఇంకా నేను దాని గురించి డిస్కస్ చెయ్యను, వదిలేసేయి, పిల్లల కోసం నువ్వు ఉండు. నాకు మదర్ లేదు, మా మదర్ పాస్ అవ్వి 5 years అయ్యింది.
నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. అందుకని వద్దు ప్లీజ్ ఈ పిల్లల కోసం ఉండు అన్నట్టు నేను చెప్పాను, 10 మందిలో చెప్పాను. నేను ఎందుకు చేస్తాను, నేను చాలా ధైర్యంగా ఉంటా, నేనేం చావాను, నేను ఎందుకు చేసుకుంటా, పిల్లలను చూసుకోవాలి కదా అనేసి అని అన్నాడు. కానీ ఆ మాట అన్న వితిన్ 24 hours లోపల ఇది జరిగిపోయింది. చివరిగా పిల్లలతో ఏమన్నా మాట్లాడారా? నిన్న మధ్యాహ్నము అపార్ట్మెంట్ ఫ్లాట్ కి వెళ్ళారు, పవిత్ర అపార్ట్మెంట్ కి, తర్వాత కాంటాక్ట్ లోకి అట్లా రావడం? లేదు పిల్లలతో అస్సలు మాట్లాడలేదు. వచ్చాక అతను చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. సో ఒకటి మాట్లాడాడు అమ్మాయితో, పాపతో, నాన్న నీకు తెలుసా పవిత్ర ఆంటీ చనిపోయింది అనేసి అని అన్నాడు. తెలుసు నాన్న అనేసి పాప అనింది, అంతే. తర్వాత ఏం లేదు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చందు సూసైడ్ అనేది ఇటు కుటుంబాన్ని ఎంతగానో విషాదంలో నెట్టేసింది. వారి సిస్టర్ శ్రవంతి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మా, చందు మీతో ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ చివరి కాల్ మీకు ఏం చెప్పాడు? అసలు ఏం జరిగింది? అసలు లాస్ట్ నాకు 9:38 కాల్ చేశానండి. నేను మా అన్న ఇంటికి రావట్లేదు ఇంకా అనేసి 9:38 కాల్ చేస్తే, నేను లేదమ్మా, నేను పవిత్ర తను చనిపోయింది కదా, తన కోసం ఆ పిల్లలకి పాపం ఇన్సూరెన్స్ చేపిద్దామని నేను వెళ్తున్నాను అంటే, ఎప్పుడు వస్తావన్నా అని అన్నా. నేను ఎప్పుడు వస్తావు అంటే, లేదమ్మా పని అయిపోయినాక వచ్చేస్తాను. అదే లాస్ట్ టాక్ అండి, అంతే. ఇంకా సో తల్లి చందు తల్లి కూడా ఉన్నది, ఆమెతో కూడా మాట్లాడదు. అమ్మా, ఇంటికి ఎప్పుడు వచ్చాడు చందు? అసలు ఏం చెప్పేవాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏమన్నా యాక్సిడెంట్ అయినాక వచ్చిండు, ఏం చెప్పలేడు, మాతోనే మాట్లాడలేడు ఆయన, మాతోనే మాట్లాడాలి. యాక్సిడెంట్ అయినాక ఓతో ముచ్చట పెట్టలే, అమ్మ అని కూడా వెళ్ళలేడు, అంతే. అంతే, మిగిలి ఏం మాట్లాడలేడు ఆయన. ప్రస్తుతం అయితే చందు డెడ్ బాడీ ఉస్మానియా మార్చురి వద్ద ఉంది. పోస్ట్ మార్టం అనంతరం, పోస్ట్ మార్టం తర్వాత అంత్యక్రియలకు ఈ సమీపంలో ఉన్న బన్సిలాల్పేటలోనే అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. చందు మృతి అనేది కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. ఏదైనప్పటికీ వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.